బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రభావతి రోహిణిని టార్గెట్ చేసింది. ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బాలు మీనా పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిగింది. ఎవరెంత ఇబ్బంది పెడదామని చూసినా, అవమానించాలని చూసినా ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టారు బాలు మీనా. అంతా అయ్యాక ఎవరికి వారు రెస్ట్ తీసుకునేందుకు రెడీ అవుతారు. నిద్రొస్తోంది, మేడపైకి పరుపు తీసుకురా అని బాలు చెప్పడంతో షాక్ అవుతుంది సుశీలమ్మ. ఇంట్లో ఏం జరుగుతోందసలు అని నిలదీస్తుంది. మనోజ్, రోహిణి ఓ రూము, శృతి, రవి ఓ రూము, మిగిలిన 3వ రూము ప్రభావతి తీసుకుందని తెలుసుకుని ఇదెక్కడి చోద్యం అని కడిగి పారేస్తుంది. పొద్దునే లేచి రోహిణి, శృతి ఉద్యోగానికి వెళ్లాలి కదా అని అప్పుడు కూడా కవర్ చేస్తుంది ప్రభావతి. అందరికన్నా ముందు నిద్రలేచేది మీనా. ఇంట్లో ఖర్చులకు అందరికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నది బాలు అని గట్టిగా నిలదీస్తుంది. శృతి, రవి తమ రూమ్ త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు. కానీ బాలు, మీనా వద్దని చెప్పి మేడెక్కిపోతారు. కొడుకు సత్యం దగ్గరికెళ్లి మాట్లాడిన సుశీలమ్మ బాలు కోసం మేడపై గది కట్టించమని చెబుతుంది. అందుకు అవసరమైన డబ్బు తానిస్తానని హామీ ఇస్తుంది. సుశీలమ్మ మాటలు విని విసురుగా వెళ్లిపోయిన ప్రభావతి ఆలోచనలో పడుతుంది. మేడపై రూమ్ కట్టిస్తే బాలు, మీనాను ఎప్పటికీ ఇంట్లో నుంచి పంపించలేను. అందుకే ఇన్నాళ్లు రూమ్ కట్టకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తూ వచ్చాను. ఇప్పుడు రూమ్ కడితే ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పైగా మీనా పొద్దున్నే మేడపై నుంచి దిగకపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అందుకే రూమ్ కట్టేందుకు అడ్డం పడాలని ఫిక్స్ అవుతుంది ప్రభావతి. అయినా ఈసారి బాలుకి రూమ్ కట్టించాలని ఫిక్స్ అయింది సుశీలమ్మ. కాబట్టి ప్రభావతి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం లేదు. ఇక కోపంగా ఇంటికెళ్లిన సంజయ్ మౌనికపై మరోసారి చెలరేగిపోతాడు. మీ ఇంటికి తీసుకెళ్లి అన్నలు, వదినలతో అవమానాలకు గురిచేశావు అని ఫైర్ అవుతాడు. మౌనిక కూడా సర్ది చెప్పేందుకు ట్రై చేస్తూనే తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగానే చెప్తుంది. మీనా వచ్చి లాగిపెట్టి కొట్టి వెళ్లడం, కారు డోర్లో బాలు వేళ్లు నొక్కేయడం గుర్తు చేసుకున్న సంజు ఇంతకింత బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. మౌనికను ఎలాగైనా పుట్టింటికెళ్లిపోయేలా చెయ్యాలి. తనని చూసి ఆ కుటుంబం మొత్తం ఏడవాలి. అప్పటికాని శాంతించలేను అని ఫిక్స్ అవుతాడు. పుట్టింటికి వెళ్లాలని ఫిక్స్ అయిన రోహిణి ఇంట్లో ఏం చెప్పాలి? కొడుకునోసారి చూసి రావాలంటే వీళ్ల నుంచి ఎలా తప్పించుకు వెళ్లాలి అనే ఆలోచనలో పడుతుంది. తన గతం గురించి ఏమాత్రం బయటపడినా బ్రతుకు రోడ్డెక్కుతుందని వణికిపోతుంది. మరోవైపు పెళ్లి రోజు దగ్గర పడుతోంది. ఈసారి తన ఇంటి నుంచి ఎవరూ రాకపోతే పెద్ద గొడవే జరుగుతుంది అని భయపడుతుంది రోహిణి. మేడపైన పడకేసిన బాలు, మీనా తమ పెళ్లి రోజు ఘనంగా జరిపించిన బామ సుశీలమ్మను తలుచుకుంటారు. అనుకోకుండా జరిగిన పెళ్లి, ఇష్టంలేని బంధం, ఏడాది పాటు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని దాటుకుని వచ్చిన తీరు అన్నీ గుర్తు చేసుకుని సరదాగా టైం స్పెండ్ చేస్తారు బాలు, మీనా.